హలో ఎస్ వెల్కమ్ టు ఆనెస్ట్ ఫ్లాట్స్. మనం చూస్తుంది పార్కింగ్ అండి. పార్కింగ్ టైల్ చూడండి, నార్మల్ బిల్లర్ వేసే టైల్స్ కాకుండా ఈయన స్పెషల్గా వేసాడు, కాస్ట్లీ టైల్ వేసాడు. ఇది మనకి ప్రగతి నగర్ 2 గమ్మం దగ్గర వస్తుంది. ఫ్లోర్కి ఒకటి ప్లాట్ అండి. ఇది 1890 ఎస్ఎఫ్లో చాలా బాగా ఇండివిజువల్ కన్స్ట్రక్షన్ చేసుకున్నాడండి. తను ఉండడానికే కన్స్ట్రక్షన్ చేసుకున్నాడు, ఆ విధంగా చేశాడండి. టైల్స్ చూసి మీకు అర్థమవుతుంది, అంత మన గ్రానైట్ వాడారు, చూశారు కదా. పార్కింగ్ కూడా గ్రానైట్ వాడారు, ఇక్కడ కాంప్రమైజ్ కావాలి, దగ్గరుండి వర్క్ చేయించుకున్నాడండి. ఇది 1819 ఎస్ఎఫ్టీలో 1890 ఎస్ఎఫ్టీలో ఫ్లోర్కి ఒకటి ఈస్ట్ ఫేసు నార్త్ ఫేస్ అండి. అపార్ట్మెంట్ నార్తే, ప్లాట్ నార్తే. మనకు నార్త్ ఈస్ట్ కార్నర్ అవుతుంది, ఈస్ట్ నుంచి సన్లైట్ వస్తుంది ఇప్పుడు మన ఇంటికి. మనకి చుట్టూ దీనికి అడ్వాంటేజ్ ఏంటంటే చుట్టూ పార్కింగ్ ఉంటుందండి. మనకి ఇది పార్క్ ఉంటుంది, పబ్లిక్ పార్కు. సో వెలుతురు చాలా బాగుంటుంది మనకి, పార్కు ఎవ్రీథింగ్ ఉంటుంది కాబట్టి వెలుతురు బాగుంటుంది, చూశారు కదా. ఇది గేట్ కూడా చూసుకోండి, గేట్ కూడా ప్రొవైడ్ చేశాడు. అన్ని ఫ్లోర్లో పాలసీని కూడా ప్రొవైడ్ చేశాడు. మీరు అబ్జర్వ్ చూస్తుండండి, క్వాలిటీ కాడ కాంప్రమైజ్ కాలేదు, కన్స్ట్రక్షన్ కాడ కాంప్రమైజ్ కాలేదు. అంతా రెడ్ బ్రిక్స్ వాడారండి. 1819 ఎస్ఎఫ్టీలో 1890 ఎస్ఎఫ్టీలో మనకి యూడిఎస్ 67 గజాల్లో వస్తుంది. మీకు గుమ్మాలు కూడా చూసుకోండి, మెయిన్ డోర్ కూడా టేక్ వాడారు. ఈ గోడలు కూడా టైల్స్ వేయించారు, మీరు అబ్జర్వ్ చేస్తే చూసుకోవచ్చు. ముందర చాలా ఫ్రీగా స్పేస్ ఉంటుంది, సిట్అవుట్ కార్డర్ ఏరియా కూడా చాలా పెద్దగా వస్తుంది. సో మీరు చూస్తుంటే అర్థమవుతుంది. మీరు చూసుకున్నారు, ఇక్కడ మనం ఉయ్యాలు వేసుకొని ఊగడానికి కూడా చాలా బాగుంటుంది. సో ఇది అండి స్పెషాలిటీ. మనకి ఫ్లోర్కి ఒకటి చాలామంది అడిగారు, ఇండివిజువల్ కావాలి, ఇండిపెండెంట్ లాగా ఉంటుందని అడిగారు కాబట్టి ఇది తీసుకొచ్చాను. ల్యాండ్ షేర్ కూడా 67 గజాల ల్యాండ్ షేర్ వస్తుంది. ఇది మనకి ప్రగతి నగర్ 2 గమ్మం దగ్గర వస్తుంది. బాచిపల్లి టు గండిమైసం వెళ్ళే రోడ్లో, ఆ రోడ్డుకి 100 ఫీట్ రోడ్డుకి ఒక 500 మీటర్స్ కూడా ఉండదు, అంత డిస్టెన్స్లో ఉంటుంది. హాల్ చూసుకోండి, హాల్ కూడా చాలా స్పేసెస్గా వచ్చింది. మీకు లైటింగ్ పర్పస్కి లైట్ వేసాను, కానీ వెలుతురు అయితే చాలా బాగుంటుంది. ఈ అపార్ట్మెంట్ చాలా గ్యాప్ ఉంటుంది. ఈ పక్కన పార్క్ ఉంది కాబట్టి ఎప్పుడు వెలుతురు ఉంటుంది, దానికైతే ప్రాబ్లం లేదండి. ఇది హాల్ చూసారు కదా, ఎంత చాలా బారుగా వచ్చింది, పెద్దగా వచ్చింది, చూసుకోవచ్చు. ఇదంతా హాల్ చూపెట్టాను. నెక్స్ట్ మీకు బెడ్రూమ్ ఇప్పుడు గెస్ట్ బెడ్రూమ్, ఆ పక్కన కామన్ బాత్రూమ్, ఆ పక్కన ఇంకో బెడ్రూము, ఆ పక్కన మాస్టర్ బెడ్రూమ్ అంటే వరుసగా వచ్చాయి. సో కాబట్టి ఇట్లా వస్తే మనకి స్పేసెస్గా వచ్చింది. ఇది గెస్ట్ బెడ్రూము, ఇది వచ్చి కామన్ బాత్రూము, ఇది వచ్చి చిల్డ్రన్స్ బెడ్రూము, ఆ పక్కన వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్ అండి. ఇది పూజ రూమ్ కూడా ప్రొవైడ్ చేశారు. పూజ రూమ్ చూశారు కదా, పూజ రూమ్ కూడా ప్రొవైడ్ చేశారు. పూజ రూమ్ కూడా చాలా స్పేసెస్గా వస్తుంది, మీరు అబ్జర్వ్ చేస్తే. టైల్స్ అయినా, గ్రాండ్ ఎలక్ట్రికల్ వర్క్స్ అయినా, ట్యాప్స్ అయినా అన్ని క్వాలిటీ వాడారండి. సెరా వాడారు, సెరాలో నెంబర్ 1 వాడారండి, మీరు అబ్జర్వ్ చేస్తే. నెక్స్ట్ వచ్చేసి కిచెన్ చూసుకోండి. కిచెన్ కూడా ఎల్ షేప్లో వస్తుంది. కిచెన్ చాలా పొడుగు వస్తుంది, బారుగా వస్తుంది. ఈ పక్కన అంతా డైనింగ్ వస్తుంది. ఈ సెల్ఫ్లు చూసుకున్నారు కదా, సెల్ఫ్లు కూడా చాలా బాగా ప్రొవైడ్ చేశారు. మనకి హ్యాండ్ వాష్ అక్కడ ప్రొవైడ్ చేశారు. ఆ పక్కన మాస్టర్ బెడ్రూమ్, అది హ్యాండ్ వాష్ పక్కన డోర్ ఉంది కదా, మాస్టర్ బెడ్రూము, మీరు అబ్జర్వ్ చేస్తే. ఇలాంటి రేర్ కేసులో ఉంటాయండి. ఫ్లోర్కి ఒకటి మీకు 67 గజాలు అంటే ఇక్కడనే ల్యాండ్ కాస్టే మీకు వస్తుంది. ఇది చూసుకున్నారుగా వాష్ ఏరియా, ఇది చూసుకోవచ్చు. ఇది మనకి స్పేస్ చూసుకోండి, పక్కన అపార్ట్మెంట్ మన ప్లాట్కి 20 ఫీట్ల సెట్ బ్యాక్ ఉంటుంది. మనది 6 ఉంటుంది, అటు 10, 12 ఉంటుంది, 16, 18 ఉంటుందండి. 16, 18 ఉంటుంది. మేము చూపెట్టే ప్లాట్ల దగ్గర ఎలాంటి ఎఫ్టీఏలు, బఫరు, నాలలు, చెరువులు అలాంటివి లేదండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అలా ఉంటే నేను ఫస్ట్ వీడియో తీయను, ముందే క్లియర్గా చెప్తున్నాను. మీరు టెన్షన్ పడాలి, నాలా దగ్గర, చెరువుల దగ్గర మేమైతే వీడియోలు తీయమండి. ఇది ఎక్కడైతే చెరువులు, నాలలు లేదు మేము చూపెట్టే ఏరియాలో. మీరు అంత డౌట్ ఉన్నా కూడా లీగల్గా చెక్ చేసుకొని క్లియర్గా తీసుకోవచ్చండి, ప్రాబ్లం లేదు. సో ఫస్ట్ బిల్లర్ వీళ్ళు ఫస్ట్ ల్యాండ్ క్లియర్గా చూసుకొని కొనుక్కుంటారు, అలాంటిది ఏం లేదు. ఎందుకంటే ఈ చుట్టుపక్కల 3-5-6 కిలోమీటర్ దూరంలో కూడా లేదండి. సో మీరు హైడ్రా వచ్చింది కాబట్టి భయపడుతున్నారు, హైడ్రాకి అయితే ప్రాబ్లం లేదు. మీరు లీగల్గా చెక్ చేసుకొని హైడ్రా వాళ్ళతో కన్ఫర్మేషన్ తీసుకొని మీరు తీసుకోండి, అలాంటిది ఏం ప్రాబ్లం లేదు. ఇది మాస్టర్ బెడ్రూము. నెక్స్ట్ వచ్చి ఇంకొక బెడ్రూమ్, చిల్డ్రన్స్ బెడ్రూమ్ కూడా చూపిస్తా. చిల్డ్రన్స్ బెడ్రూమ్ కూడా చూసుకోవచ్చు. మనం చూపించేదంతా జెన్యున్ ఇన్ఫర్మేషన్ అండి.
మీరు డైరెక్ట్ వెళ్ళి కలిసినా కూడా కాంటాక్ట్ ఇప్పిస్తాం. మన త్రూ పోతే కొంచెం రూపాయి తగ్గుతుందండి, అదైతే షూర్ అసిడెన్స్ ఇవ్వగలుగుతున్నాను. సో ఇది వచ్చేసి నెక్స్ట్ చిల్డ్రన్స్ బెడ్రూమ్లో అటాచ్ వస్తుంది. బెడ్రూమ్ సైజెస్ కూడా మీకు 16/10 వస్తుందండి, చాలా ఇంకా ఎక్కువనే వస్తుంది మీరు అబ్జర్వ్ చేస్తే. నెక్స్ట్ ఇదొక బాత్రూమ్, అటాచ్ బాత్రూము. బాత్రూంలో కూడా ట్యాప్స్ అయినా కమోడ్స్ అయినా ఎవ్రీథింగ్ క్వాలిటీ వాడాలండి, ఎక్కడ కాంప్రమైజ్ కాలేదు. ఎందుకంటే నేను చూశాను కాబట్టి చెప్పగలుగుతున్నాను, ఒక క్వాలిటీ వాడారండి, మనకు తెలిసిన వాళ్ళు కాబట్టి, కన్స్ట్రక్షన్ దగ్గర నుండి చేసుకున్నారు కాబట్టి చెప్తున్నాను నేను. ఇది చూశారు కదా, ఇది అటక పైన స్టోరేజ్ కూడా ఇచ్చారు. మీకు తక్కువ బడ్జెట్లో ఎవరైనా కావాలనుకుంటే ఇది సంప్రదించవచ్చండి. ఇలాంటి ఫ్లాట్స్ రేర్ కేసులు వస్తుంటాయి. మనకి 67 గజాల యూడిఎస్ అంటే చాలా బెటర్ అండి, పార్కింగ్ కూడా వస్తుంది. 4 ఫ్యామిలీసే కాబట్టి ప్రశాంతంగా ఉండొచ్చు. సో దాని గురించి మీకు చూపిస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఇలాంటివి మేము కొత్త పెడుతుంటాను చూసుకో. ఇది ఒక గెస్ట్ బెడ్రూమ్ కూడా చూసుకోవచ్చు. చూశారు కదా, హాలు, బెడ్రూమ్స్, ముందర సిట్అవుట్, డోర్స్ కూడా క్వాలిటీ డోర్స్.